Now we are going to Bangalore to Chandragiri. Cheers, Mama. Now we are going to Bangalore to Chandragiri. బండ్లో బైక్ మమ్మీ రెడీగా ఉన్నాయి. మావాడు హెల్మెట్ చూడండి సూపర్గా ఉన్నది. ఏ దారిలో కనపడుతుంది. ఓకే ఇప్పుడు టైం ఉందా? అరౌండ్ 5:13. ఓకే ఇప్పుడు స్టార్ట్ అవుతాం, చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాం. 5 hours జర్నీ, 5.5 hour జర్నీ. వీ కెన్ సీ, చూద్దాం. ఓకే ఇంకేమైనా చెప్పాలండి. స్టార్ట్ అయ్యాం, వెళ్ళాము. వెళ్దాం. జస్ట్ 250 kilometers అంతే బైక్. వచ్చేసాం అప్పుడే 30 kilometers. భయ్యా చూడక్కడ రైట్ సైడ్ లో పెడితే ఇంకా ఫోన్ కూడా దుక్కుపోతారు. చేత పాటు మనకి డబ్బులు బండి కాబట్టి ఇప్పుడు ఒక 60 kilometers దాటున్నాం. మావాడికైతే వదిలేప్పుడట అలవాటు అయిపోయింది, రైడింగ్ అలవాటు అయిపోయింది నాకు. వాన స్టార్ట్ వచ్చి మేము ఆగిన దగ్గర టీ ఉంది, సో టీ తాగు. నేను టీ విత్ బిస్కెట్. టీ తాగడమే గొప్ప. ఎంజాయ్. Cheers, Mama. వాన తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మామ ఎక్కడ ఏమైందిరా? చూడా వాన తగ్గింది, స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 1999. 1999 కాదు, 199 సచిన్ టెండూల్కర్. చూద్దాం ఎలా ఉంటుందో. వస్తుందా లేదా? 600 కదా. थोड़ा आराम से डालो. रुक कर डालना पड़ेगा. బండి కొన్నప్పటి నుంచి ఎన్నిసార్లు కట్టించుంటావు ఫుల్ ట్యాంక్? ఇది రెండోసారి. అదే నిజం చెప్పు. ప్రామిస్ ఇది రెండోసారి. ఫుల్ పేమెంట్ ఎప్పుడు చేయాల? ఫుల్ పేమెంట్ కొట్టింది ఫస్ట్ 1400-1500 కొట్టినా. ఇంచుమించు 14 లీటర్లు పడుతుంది. 14 లీటర్లు ఇది. మళ్ళీ దాని తర్వాత నిన్న ఒక కజిన్ ఎత్తుకుపోయాడు, వాడు ఒక 5 లీటర్లు. ప్రజెంట్ ఇది ఒక 6 ఎంత వాడింకా పట్టింది. వాడింకా గన్లో కూడా ఇంకా పెట్రోల్ ఉంది. అలా అప్పుడు దొంగ అక్కడికి ఎత్తిపెట్టేది. స్టార్ట్ అయినా అప్పుడే వర్షం మనల్ని ఆపుద్దా?
విడుదల నుంచి తప్పించుకొని పోతున్నాం. ఆ వ్యూ చూడాలి. లోపల కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది కాదు. అప్పుడప్పుడు అయినా పడుతుంది. అంటే బండికి బ్రేక్ ఇచ్చాం కానీ అంతే. వానకు బయట వద్దులే బ్రో, మళ్ళీ వాన పడితే కష్టం మధ్యలో. ఇది రియలైజేషన్. ఆ వ్యూ మాత్రం హైలైట్ ఉంది. ఫోన్లో మంచిగా రావట్లే కానీ వ్యూ హైలైట్. ప్రేక్షకులు అందరూ మా కళ్ళని మీ కళ్ళు చేసుకుంటున్నారు. వచ్చింది మాకు ఇంకా బాధలేదేమో. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? అంటే బాగుండు కానీ ఇలా అంటేనే బాగుంది క్లైమేట్. అసలే చెప్పావు. సెకండ్ ఇలాంటి చిన్న చిన్న ట్రాఫిక్లోనే మనం ఇరుక్కుపోతాం. మన దగ్గర ఉండే 2 వీలర్ అది తెలుసుకోవాలి. అడవిలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇదే బెనిఫిట్స్. 2 వీలర్ అవుతుంది. ఓకేలా ఉంది. ట్రాఫిక్ వెనకాల వినపడుతుంది. ఆడ బండి తింటుందిరా. ఆడ బండి తినపాలో మనకు తెలియదు. పోయేదారి ఈ బండి వల్ల ఆ బండి వల్ల మొత్తం ఓ అవును. డీప్ మోడ్లో చేస్తున్నాయా? సర్లే, నవీన్ మాట్లాడినంత మనం మాట్లాడతామా? మొత్తం ఏపీ బండ్లే ఉన్నాయి ఇక్కడ. ఏపీ బార్డర్ కాబట్టి ఏపీ బండ్లు. గోపాలలో బండి పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు, గుర్తుండే? నాకు గుర్తు రావట్లేదే. నడిపేవాడి రక్తంలో ఉండదు సంథింగ్. వేగము బండిలో ఉండదు మిత్రమా, నడిపేవాడిలో ఉంటుంది సంథింగ్. అలానే వస్తాడు డైలాగ్. ఆపోజిట్ రోడ్లో. ఓకే ఫ్రెండ్స్, ట్రాఫిక్ తప్పించుకున్నాము. మళ్ళీ హైవే ముందే హెల్మెట్ వేసుకున్నావు. ఇంకా బాగా ఏం చెప్పట్లే. బాయ్ ఫ్రెండ్ అన్నాడు. ట్రాన్స్లేట్ తెలుగులో మాట్లాడుతుంటే చూద్దాం నెక్స్ట్. ఇంకా ఎడైనా తినే దగ్గర తింటామో లేదో. టోల్ గేట్ ముల్బాగల్ 3వ టోల్ గేట్ ఇది. చేయమా ఇంకా ఇన్ని టోల్ గేట్స్ రావచ్చు మనం ఇంటికి పోయే వరకు. వాన దబ్బు తిందామనేసి ఒక దాబా దగ్గరికి వెళ్ళాము. ఆడ ప్లేట్ ఇడ్లీ 3 ఇడ్లీ ఉందంట. అది వద్దనేసి ఇంకా దోశ చెప్తే మసాలా దోశ ఎంత రెడీ ఎంత చెప్పింది మా 80. ఇంకా సాదా 50. పూరి 2 పూరి 100. వాళ్ళు ఎవరో తమిళ వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు తినేది బుక్ అయినారు. లాస్ట్లో అడిగారంట డబ్బులు. అయిపోయింది అనుకోండి. ఇడ్లీ 20 రూపాయలు అంట. అంబులెన్స్ కూడా కాస్ట్ చేయన్నారు. అది ఏం డాబాకి అంబులెన్స్ ఏం కాదు మాకు నడకాలి వాటి అనేది చెప్పేసి మరీ మోసంగా ఉన్నాయి రేట్లు. టిఫిన్ తిన్నాం. 80 రూపీస్కి ఇద్దరం తినేసాం. ఆడ ఏంటి ఒక దోశకే 80 రూపీస్ అయ్యింది. ఇండియాలోనే ఎక్కడ ఉండదు అలాంటి హోటల్. 80 రూపీస్ అంటే ఒక ప్లేన్ దోశ. 50 రూపీస్ ప్లెయిన్ దోశ, 80 రూపీస్ మసాలా దోశ. అక్క మంచి విషయాల్లోని సెకండ్ టైం నేను చూస్తున్నది ప్రైజెస్. సెకండ్ టైం చూస్తున్నా ఈ ప్రైజెస్.
ఇంకో కొద్దిసేపులో వెళ్ళిపోతాం ఇంటికి. ఆ? ఇంకా 50 ఉందా? రీల్ చేద్దాం మామ. రీల్ చేద్దామంటే వచ్చేస్తున్నా. ఊరికి రీచ్ అయిపోయాం. అమ్మ సంతూరు ఆ, అమ్మ సంతూరు. అంతే. బాయ్. 3 గంటలు పట్టింది మా వచ్చేదానికే. 5:30 బయలుదేరాను. మొత్తం 6 అవర్స్ అంతే. బస్సులో వచ్చిన అంతే 6 అవర్స్లో వచ్చేసి బ్రేక్ సేఫ్గా. అక్కడ కలిపి ఒక 45 మినిట్స్ బ్రేక్ ఇలాగా సేఫ్గా వచ్చాం. అదే చాలు. ఎంజాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అర్థం కాల. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఆ.